శ్రీ కొండపల్లి మనోజ్ కుమార్ గారిని వారిని ఆశీనులు కావాల్సిందుకు కోరుచు ధ్వని అనుకరణ సామ్రాట్ డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ గారి ప్రియ శిష్యుడైన శ్రీ కొండపల్లి మనోజ్ కుమార్ గారు అనితర సాధ్యమైన రీతిలో ప్రదర్శనలు ఇచ్చారు. మిమిక్రీ, వెంట్రులాగిజం, నటన, దర్శకత్వం వంటి కళల్లో పరిపూర్ణత సాధించి బహుముఖ ప్రజ్ఞాశాలిగా కొనియాడబడ్డారు. వరంగల్ జిల్లా మానుకోటలో 1960లో జన్మించిన వీరు కేవలం మనుషుల కంఠాలను మరియు పక్షుల అరుపులనే కాకుండా వాయిద్యాలను కూడా అనుకరించడం వీరి ప్రత్యేకత. దేశవ్యాప్తంగా నేటి వరకు 10,000కు పైన ప్రదర్శనలు ఇచ్చారు. నిత్య జీవితంలో ఎదురయ్యే సంఘటనలు యథాతథంగా వారి మేనరిజంలను సహజంగా అనుకరించి నవ్వించడంలో దిట్ట. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో మిమిక్రీ కోర్సులో మిమిక్రీ లెక్చరర్గా బాధ్యతలు స్వీకరించి ఎంతో మంది మిమిక్రీ కళాకారులకు శిక్షణ ఇచ్చారు. ధ్వని అనుకరణ కళాభూషణ, ధ్వని అనుకరణ సార్వభౌమ, ధ్వని అనుకరణ కళా ప్రవీణ ఇలా ఎన్నో బిరుదులను సొంతం చేసుకున్న వారికి చంద్రముఖి ఆర్ట్ క్రియేషన్స్ వారి తరపున మా ఈ చిరు సత్కారం. ఈ కార్యక్రమానికి చేసిన కళాకారులకు, అధికారులు, పెద్దలు అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా జరిగిస్తున్నారు కనుక గురువుగారు వేణుమాధవ్ గారి గురించి 2 నిమిషాలు చెప్తే ఎక్కువ మాట్లాడను నేను. గురువుగారు 77 1977 నుంచి ఉన్న పరిచయం. 77 నుంచి ఆయనతోనే చేసేవాడిని. ఆయన ఈ కార్యక్రమం చూసి ఆయన ముందు అది ఏం తీయాలి సార్, నేను చెప్తాను, ఇది ముందు అక్కడ పెట్టు, అది తీసి అక్కడ పెట్టేది పోయేది. రాజమండ్రి వెళ్ళాలి ఆయన, రాజమండ్రిలో నీకు నాకు సన్మానం చేస్తున్నారు. వాడేవాడు సార్ చేసేది, ఎట్లా మాట్లాడతారా నాకు అర్థం కాదు. వాడేవాడు వీడేవాడు అంటారు. ఊరికి అడుగుతున్నా సార్ ఎవరు చేస్తుండే ఏందని. పెద్ద ఆయనే చేస్తున్నాడు. పోదాం సార్. అట్లా పోయి రాజమండ్రిలో మా ఇద్దరికి సన్మానం చేశారు. 1982లో అప్పుడు భారీ ఎత్తున కార్యక్రమం జరిగింది, బ్రహ్మాండంగా చేసిండ్రు. ఇట్లా గురువుగారు ఎన్నో కార్యక్రమాలు, దాదాపు నాతో పాటు ఎన్నో కార్యక్రమాలు చూసినారు. ఆయన చూసినప్పుడు, ఆయన అబ్జర్వ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసేది. నేను ఎందుకు చెప్తున్నంటే మన కళాకారులందరికీ అదే చెప్పిన. ఇంతకుముందు కూడా చంద్రముఖి అదే అన్నాడు, మీరంతా బాగా టాలెంట్, మంచి టాలెంట్ ఉంది మీకు, టాలెంట్ అందరూ చేస్తుండ్రు, కానీ ఫేస్ ఫీలింగ్స్ ఇప్పుడు మేడం అదే అన్నది. ఆయన భార్య ఆయన ముందు యాక్షన్ చూడండి, మూమెంట్ చూడండి. నేను 2-3 వాయిస్ చెప్తా, వాయిస్ చెప్పను, ఫీలింగ్స్ చెప్తా, మీరెవరో చెప్తారు. ఎవరు? కైకాల సత్యనారాయణ. ఫేస్ ఫీలింగ్ కనబడాలి. అయ్యో అదేటయ్యా, ఆ ప్రాంతానికి వెళ్ళే కదయ్యా, వీడేం చేశాడు వాడేం చేశాడు, చాప్ ఇడియట్, నీకు ముందే చెప్పారా? అయ్యా ఆ విషయం చెప్పారు బాగానే ఉంది, కానీ ఆ విషయం కాదు, నీ అమ్మాయి ఉందట, ఆ విషయం చెప్పుకును. అల్లు రామలింగం వీళ్ళ మధ్య సంభాషణ అంటే ఫీలింగ్స్ కనబడాలి, మనిషి కనబడాలి. మన కేసీఆర్ని చూసినా, ఇక్కడ కేసీఆర్ని చూసినా, కేసీఆర్ బాగానే చెప్పాడు, బాగానే చేస్తుండు. నాతో 1984 మనకు స్వాతంత్రం అంటే మనకు తెలంగాణకు రాకముందు 2013లో నన్ను పిలిచిండు కేసీఆర్. మనోజ్ కుమార్ మీరేనా? నేనే సార్. మిమిక్రీ చేసినాడు కదా, బాగా చేసినట్టు ఆట కాదు సార్, నిజమే అది. ఏ ఆట అయిందే అవలగడుకోక, నేను చెప్పింది ఏంది ఆయన చెప్పేది. పక్కకు జగదీశ్వర్ రెడ్డి ఉండే మంత్రి, నేను పరిచయం 20 ఏళ్ళ ఇచ్చిన దోస్తాను ఆయన నాకు చెప్పి మాట్లాడచ్చు చెప్పినాను సార్. మిమిక్రీ చేసినవాడ ఎన్నో చెప్పినవాడ, నన్ను కూడా ఇమిటేట్ చేసినాడు కదా. నేను చేయలేదు సార్, నిన్ను బాగా తిట్టాడు ఉన్నాడు కదా సార్. ఎవడు తిట్టిన వాడు నన్ను చాలా తిడుతూనే ఉన్నాడు కదా సార్. విహెచ్ హనుమంతరావు చెప్పిండు, వాని సంగతి తెలిసిన, వాని గురించి చెప్పినావా? చెప్పినావు. వాడేది కానీ చేసేది, సోనియా గాంధీ ఇచ్చింది, సోనియా గాంధీ ఇస్తుంది, సోనియా గాంధీ లేకపోతే ఈయన మీకు ఇస్తాడా? ఏం మాట్లాడుతాడా పగల మాటలు? విహెచ్ హనుమంతరావు
అయితే అందరినీ ఇమిటేట్ చేస్తూ ఉన్నమాట, ఎవరిని విడిచిపెట్టాను. చూసినావా ఏమన్నాడు, ఇట్లా బాగా ఎంజాయ్ చేసేది. ఆయనప్పుడు పిలిపించేది, మాట్లాడేది, చెప్పేది పోయేది. ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరిగి ఇంతవరకు అడుగుపెట్టలే. ముఖ్యమంత్రి అయినా కూడా ఇంతవరకు అడుగుపెట్టలే ఆయన దగ్గర. మనం పోయింది 2 సార్లు చేసిండు, 2 సార్లు పోయిండు, తిరిగిపోలే. ఎందుకంటే నేను కాంగ్రెస్లో ఉన్నా, కాంగ్రెస్లో పెట్టి ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి కాంగ్రెస్లో కనుక నేను ఎవరిని పట్టించుకోలే. ఎవరి పని వాళ్ళు చేసుకొని మనకెందుకు అనుకున్నాం. అట్లా మిమిక్రీలో చాలా కార్యక్రమాలు చేస్తుంటాం కనుక వాయిస్ గురించి చెప్పాలంటే వాయిస్ చెప్పిన, నిజ జీవితంలో ఒక సన్నివేటం చెప్పాలన్నావు కదా, ఓ జోక్ చెప్పాలన్నావు కదా, ఓ జోక్ చెప్పిన. రాజనరసింహం ఇప్పుడు మంత్రి. రాజనరసింహం ఉస్మాన్ యూనివర్సిటీలో కార్యక్రమం అయినప్పుడు రాజనరసింహం పిలిచిన నేను, ఉప ముఖ్యమంత్రి అప్పుడు ఆయన, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి. పిలిచినప్పుడు నేను ఏం చేస్తే సరే అని రాజ్కుమార్ దగ్గర పోయి సార్ ఇట్లా ఉంది, ఉస్మాన్ యూనివర్సిటీలో ప్రోగ్రాం చేస్తున్నాం, పెద్ద కార్యక్రమం అది, స్టూడెంట్స్ అంత వచ్చి నన్ను తర్వాత మా మొత్తం యూనియన్లో మా ప్రొఫెసర్లను, డాక్టర్లు, ఇంజనీర్లు మెత్త కొడతారు. ఎందుకు కొడతారా, ముఖ్యమంత్రి ఉండాలి ఈ కార్యక్రమానికి అని చెప్పినాం. ముఖ్యమంత్రి రాకుండా ముఖ్యమంత్రి ఢిల్లీ ఉన్నాడు, ముఖ్యమంత్రి లేకున్నా ఉప ముఖ్యమంత్రి మీరు, కనుక మీరు తప్పకుండా ఈ కార్యక్రమానికి రావాలి సార్ అన్న. నేను పోవాలే ఇవాళ ఢిల్లీకి, ఇవాళ పోవద్దు, ఎల్లుండి పోండి, రేపు కార్యక్రమం అవుతుంది, ఎల్లుండి పోండి. ఏం చెప్తారు ఆయన, సరే అన్నాడు. మాట మీద మాట, మమ్మల్ని అనవసరంగా తన్నుకునే కథ చేయకండి దయచేసి. తన్నుకునే కథేనా, యూ స్టూడెంట్ అంటే ఏమనుకుంటున్నారు మీరు, తన్నుకునే కథ అవుతుంది. అందుకే ఈ కార్యక్రమం పెట్టి ఆయన పిలిపించినాం. ఆయన పిలిపించినప్పుడు సరదాగా ఇట్లా కూర్చున్నాం, మాట్లాడుతున్నాడు ఆయన స్టేజ్ మీద మాట్లాడుతుంటే. అప్పుడు వైస్ ఛాన్సలర్ అందరూ వచ్చిండ్రు, ఉస్మాన్ యూనివర్సిటీ కార్యక్రమం బాగా జరిగింది కనుక వచ్చిండ్రు. ఓ సన్నివేశం చెప్పు అన్నాడు. వీడు ఏందే కింద పడ్డంటే చచ్చిపోయినట్టు సార్ అంటే, చచ్చిపోలేదే, కింద పడ్డంటే చచ్చిపోడు కాదు సార్, మీరు చచ్చిపోయాను అనుకుంటారు, చచ్చిపోలే, వాడు మూర్చపడ్డాడు, వాడు లేబడతారు, తీసుకుపోయి లోడ్ పెడతారు. సరే తీసుకుపోయాను. అసలు ఈ సందర్భంగా చెప్పాలంటే సరదాగా చెప్పినాం మేము. వాడు ఏం చేసిందంటే పాపం గుట్ట మీద కింద పడి ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు అని పోయేసరికి 4 గుంజుకొచ్చారు వాడిని. వదిలేండి చచ్చిపోతుంది, వదిలే నన్ను రెచ్చిపెట్టాడు. ఒకడు ఈడ్చుకొచ్చిండోడు, కొడతావేందయ్యా పిచ్చిగాడి కొడుక, గుట్ట మించి కింద పడి సత్తావని నువ్వు అనుకుంటున్నావు, గాడికి ఒక 5 ఉన్నాం, మేము పోవద్దా, మా రాకముందే ముందు పోతాం, లుచ్చగాడి కొడుక పాగలగడితో కనపడతావా, మేము పోవా అన్నాడు. లైనా చచ్చిపోవడానికి లైన్ పెట్టాడు వాడు. అంటే ఈ రకంగా సరదాగా చెప్తే వాళ్ళు ఏమంటారు, అరే వీడు సరదాగా లేచి ఈడ్చిపో, వెనక లైన్లో రాపో, చచ్చిపోవడానికి లైన్ పెట్టారా మీరు, వాడు వెళ్ళిపోయాడు. ఇట్లా నిజ జీవితంలో అనేక సంఘటనలు చెప్తాం కనుక మనం సమయం ఎక్కువ లేదు. ఈ కార్యక్రమం మళ్ళీ ఉన్నప్పుడు మీకు మంచి కార్యక్రమం చూపించాలనుకున్నా, మంచి స్టాండర్డ్ కార్యక్రమం కూడా చూపించాలనుకున్నా, కానీ సమయం లేదు కనుక మళ్ళీ ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు మనం కలిసి మాట్లాడి చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.